ఏం చేసిందండి, మరి సమస్యని చాలా పెద్దది. తను రక్షించుకోవడం కాదు, తన ప్రజలు, తన ఇంటి వారు, సమాజం మొత్తం యావత్ యూదులందరూ కూడా రక్షించుకోతారు. కానీ తన ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. మరి తన జీవితంలో ఏం చేసిందంటే, మరి అక్కడ అమ్మాను తన పిల్లతండ్రి పిల్లతండ్రి మరి వద్దునే చెప్తాడు కదండి, మీరు ఈ విధంగా ఎస్ఐతో చెప్పమన్నప్పుడు మనం మరి నష్టంలో శోధనలో ఉన్నాం, మరి యూదులంతా రక్షించుకోతారు, మరి నువ్వు రాజుతో మాట్లాడమని తన పిల్లతండ్రి మరి చెప్పినప్పుడు తను ఏమందండి, రాజు దగ్గర నేను 30 దినాల వరకు వెళ్ళలేదు కానీ రాజు ఆజ్ఞాపించుకొని ఎవరైనా వెళితే తను సంపరింపబడుతుంది. కానీ ప్రాణాలను తెగించి తన మంచి నిర్ణయం తీసుకుంది. భక్తి గల స్త్రీ కాబట్టి 3 దినములు ఉపవాసం ఉండి మీరు ప్రార్థించండి. నా కోసం నేను కూడా నా పరిగెత్తులు ఉపవాసం ఉంటాం, మీరు కూడా యూదులందరూ కూడా సమాజంగా ఏర్పాటు చేసి ఉపవాసం దినం చాటించమని చెప్పింది. మరి తను ఏ విధంగా ఒక్క రోజే యూదులు రక్షించుకోవాలి, కానీ యూదులు రక్షించుకోకుండా మరి తను ఏ విధంగా భయభక్తి కలిగి దేవుని ముందుగా ఉపవాసం ప్రార్థించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. మరి రాజు గారిని చాపబడినప్పుడు ఏ విధంగా రక్షించబడిందో మనం తెలుసుకున్నాం. అలాగే మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలైన వారు ఉన్నారు. మరి మొదటిగా మరి మన శారమ్మ ఉంది కదండి, శారమ్మ కూడా మరి ఆ తల్లి వృద్ధాప్యమందు గర్భం ధరించడానికి తన స్త్రీదాన్ని ఉండిపోయింది. అయినప్పటికీ తను సాహసించి దేవుని వాగ్దానాన్ని నమ్మింది, విశ్వాసంలో జీవించింది. అంత మాత్రం కదా వాగ్దానాన్ని మరి 100 సంవత్సరం ప్రాయంలో కూడా దేవుడు నెరవేర్చాడని గొప్ప నమ్మిక కలిగి ఇస్సాకును గర్భం ధరించింది. అలాగే మరి మగ్దలేని మరియ ఆమె కూడా మరి యేసు వెంబడించి నమ్మి యేసు యొక్క విశ్వాసం ఉంచి మరి ఆయన శిలువమరణం నుండి పునరుద్ధానం వరకు ఆయన వెంబడించి నమ్మి మరి కడవరకు ఆయన మీద విశ్వాసం ఉంచిన స్త్రీగా ఉంది. మరి అలాగే రూతు కూడా మరి తన జీవితంలో కూడా మరి వాళ్ళు కూడా ఎంతో దేవుని ఎంతో భయభక్తి కలిగి ఉన్నారు స్త్రీలు. మరి అలాగే అన్న జీవితంలో కూడా మరి పిల్లలు లేరు తనకి, అయినప్పటికీ మరి తన లైఫ్గా మరి దేవుని భక్తి కలిగి మరి దేవుని మాటగా అనుసరించి మరి తను కూడా ఉపవాసం ప్రార్థించి మరి తన సమయంలో ప్రవక్తగా మనకి మరి ప్రవక్తగా దేవుని ప్రవక్తగా గొప్ప సేవ చేసే వ్యక్తిగా తన తల్లిగా తీర్చిదిద్దబడింది. మరి ఎంతోమంది స్త్రీలు మనకు మార్గదర్శకాలుగా ఉన్నారు. కాబట్టి మనం మన దైనిక జీవితాల్లో మన స్త్రీ మరి కుటుంబంలో మనం మన బిడ్డగా భర్తగా మరి సమాజం అత్తమామలు ఎంతమంది ఉంటారు. కానీ మరి మనం మన కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాం, మనం మాటల వరకు చెప్పుకోవడం కాదు, మన జీవితాల్లో కూడా మరి ఆ విధంగా ఉంటే మన స్త్రీలు మన కుటుంబాలు కూడా ఎంతో రక్షించబడతాయి. మరి మన ద్వారా మన కుటుంబాన్ని రక్షించుకుంటాం. మరి అంత మాత్రం కాదు, సంఘం రక్షించబడుతుంది, సమాజం మరి ప్రపంచ దేశాల్లో కూడా మన ద్వారా సువార్త చెప్పాలని మనం పాట పాడాం కదండి. సువార్త కూడా సంవత్సరానికి ఒకసారైనా ఎవరికైనా సువార్త చెప్పాలంట. అలాగే ప్రతిదినం లేదా వారం మధ్యలో మనం దేవుని కూడా చెప్పాలంట. మనం రక్షించబడి ఇతరులు కూడా రక్షించే స్త్రీలుగా మనం అందరం ఉండాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి మనం కూడా మన దైనిక జీవితాల్లో మన వల్ల వాళ్ళకి కుటుంబానికి కానీ సమాజానికి కానీ సంఘాలు కానీ మన వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఆటంకంగా ఉండే స్త్రీగా మనం ఉండకూడదు. వాళ్ళని ప్రేమించే స్త్రీగా మరి అందరికీ ఉపయోగపడే విధంగా మరి దైనిక జీవితాల్లో కూడా మనందరం వెనకాలని కోరుకుంటూ ఇంకా ఉమెన్స్ సండే ప్రత్యేక స్త్రీల ఆదివారం మరి మనకి ఇచ్చారు కృష్ణ కూడా మరి ఓపికగా కూర్చుని అందరూ కూడా మన మాటలు వినాలని మరి తెలియజేస్తున్న సంవత్సరానికి ఒకసారి మరి రాబోయే రోజులు మనమందరం ఘనంగా మరి దేవుని ఇంకా మరి భక్తిలో మరి బయలులో విశ్వాసంలో మరి ప్రతి విషయంలో కూడా మనం అందరికీ మాదిరికరంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చిన స్త్రీలని వాళ్ళందరికీ మరొకసారి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు ఆర్టిస్ట్ కావాలి వాక్యం చెప్పినటువంటి సీఎం గారికి మా సేవ సమాజంలో వల్ల తెలియజేస్తుంది. ఆర్టిస్ట్ అలా వెళ్ళకూడదు, ఉన్నాను ఇక్కడ పాకెట్
ఈ ప్లేస్లో మీరు ఉన్నారు అడిగాక ఇవాళ దగ్గర వెళ్ళినా అలా రావడానికి ప్రయత్నించుకోవాలి. పాట పాడుకుందాం. తదుపరి మన ముఖ్య ప్రసంగికురాలు మన ప్యారిష్ ఆస్ట్రమ్ గారు శ్రీమతి పరంజ్యోతి పోజెస్ గారు ప్రత్యేక సందేశాన్ని మనకు అందించబోతున్నారు. దానికి ముందుగా ఈ అంశం కొరకు ఉన్నటువంటి కీర్తన నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆశపడి లోకం కోసం చెందమ్మా, ఆశించేది అది బట్టి మనల్ని మాట్లాడదాం. బాబు ఆశపడకు ఈ లోకం కోసం చెందమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది బట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది బట్టేనమ్మా. Raja